ఎర్రచందనం అక్రమ రవాణా అంటూ ఒకవైపున విమర్శలు చేస్తూ అది వైసీపీ వాళ్ళు చేశారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మొన్ననే స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు తిరుపతిలో ఉన్నటువంటి ఎర్రచందనాన్ని ప్రభుత్వమే కొట్టేసిందంటూ భూముల దోపిడీకి స్వరముసుగు అంటూ బొమ్మన కరుణాకర్ రెడ్డి తాజాగా తేల్చి చెప్పుకొచ్చారు. టీటీడీకి సంబంధించిన వేల కోట్ల విలువ చేసి 20 ఎకరాల స్థలాన్ని కారు చౌకగా స్వరా స్పా హోటల్కి దారాదత్తం చేసి తద్వారా వేల కోట్లను దండుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారంటూ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అలిపిరికి అత్యంత సమీపంలో హోటల్కి కేటాయించిన టీటీడీ స్థలాన్ని శనివారం పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్ఏ అజయ్ కుమార్తో కలిసి బొమ్మను మరోసారి పరిశీలించారు. 4 రోజుల క్రితం ఆయన పరిశీలించిన టీటీడీ స్థలంలో తాజాగా అత్యంత విలువైన ఎర్రచందనంతో పాటు ఔషధ మొక్కలను పెద్ద ఎత్తున కూకటి వేలతో సహా పెకిలించి వేయడాన్ని చూసి విస్మయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, గతంలో నేను వచ్చినప్పుడు ఇన్ని చెట్లను తొలగించలేదు, ఇప్పుడు నన్ను చూడగానే అక్కడ జేసీబీలతో పనిచేస్తున్న వాళ్ళంతా పరుగులు పెట్టి వెళ్ళిపోయారు, దీనికి తోడు విలువైన ఎర్రచందనం చెట్లను నరికివేయలేదని చూపించే ప్రయత్నంలో భాగంగా పాత నెంబర్ చెట్ల కొత్త నెంబర్ వేయడం 420 పనులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఎంతో విలువైన పవిత్రమైన టీటీడీ స్థలాన్ని స్వరా హోటల్కి ఇవ్వాల్సిన అవసరమే ఉంది. ఈ హక్కు చంద్రబాబుకి ఎక్కడిది? కనీసం యూనివర్సిటీలు, పెద్ద ఆసుపత్రులు వంటి నిర్మిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. దేవుడు ఆస్తులను కూడా అమ్మేయడానికి వెనకాడడం దుర్మార్గమైన చంద్రబాబు సర్కార్పై ఇప్పటికే హిందూ సంఘాల స్వామీజీలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. పీఠాధిపతులు సైతం దీని మీద నిరసన గళం విప్పకముందే స్వర హోటల్కి టీటీడీ స్థల కేటాయింపులు చంద్రబాబు రద్దు చేయాలి, లేని పక్షంలో భక్తులు ప్రజల నుంచి తీవ్ర తిరుగుబాటును ఎదుర్కోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.